ఇట్లాంటి వెబ్సైట్స్ రావడానికి ప్రధానమైన కారణం ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలే, ఈ సినిమా హీరోలే, ఈ సినిమా ఇండస్ట్రీనే. మీరు ప్రజలు కట్టే ట్యాక్స్ల ద్వారా వందల కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు తీసుకొని జనాలను మొత్తం దోపిడీ చేస్తున్నారు కదా. ఈ థియేటర్లన్నీ ఎవరివి? వీలే ప్రొడ్యూసర్లే. అందుకే ఐబొమ్మ రవి అరెస్ట్ అయినప్పుడు ప్రజలు అరే ఐబొమ్మ పోయిందటగా అంటున్నారు, కానీ అరే ఇది పైరసీ కదా, ఇది ఉండకూడదు, ఇది కరెక్టే పోలీసులు చేసిందని ఎవరు అనుకోవట్లే. 90% మంది ఎవరు అనుకోవట్లే. మీరు అనుకుంటున్నారా? కమెంట్ పెట్టండి ఏమనుకుంటున్నారో. ఉండాల్సిందే రఘుభాయ్. రవిని అరెస్ట్ చేశారు, ఓకే. ఐబొమ్మ ఉండాలి అన్న సపోర్ట్. ఐబొమ్మ సినిమా థియేటర్ల దోపిడీ అడ్డుకోరు, ఎందుకంటే అవి వాళ్ళే కదా. టికెట్స్ రేట్స్ తగ్గించాలి. కారణ జన్ముడు అని చెప్పుకునే పెద్ద నాయకుడు ఇక్కడ తెలంగాణలో పుట్టకపోయినా బాగుండేది, తెలంగాణ బాగుపడేదట. సినిమా హీరోలు కాసులకు కక్కుర్తిపడి బెట్టింగ్ గేమ్లకు యాడ్స్ ఇస్తున్నారు. దీన్ని ఏమంటారు? రైట్ పాయింట్ కదా ఇది. ఓ ప్రకాష్ రాజు, ఒక విజయ్ దేవరకొండ, ఇంకెవడు ఈ వచ్చిన పైసలు చాలా అన్నట్టు దొంగలంతా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి జనాన్ని చంపుతున్నారు. జనాల్ని ఆర్థికంగా, జనాల ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఎంత దుర్మార్గం ఇది. మరి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? ఇప్పుడు వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఆ పైరసీ వల్ల ఏం జరుగుతున్నది? ఆర్థికంగా నష్టం జరుగుతున్నది ఎవరికి? ప్రొడ్యూసర్లకి. పోనీ ఇప్పటి వరకు నష్టపోయిన ప్రొడ్యూసర్లు ఎంతమంది చెప్పరు? ఇప్పటి వరకు నష్టపోయిన పెద్ద పెద్ద సినిమాల ప్రొడ్యూసర్లు ఎవరు? ఏమైనా అల్లు అరవింద్ నష్టపోయిందా ఈ ఐబొమ్మ వల్ల? దిల్ రాజు నష్టపోయిందా? సురేష్ బాబు నష్టపోయిందా? ఇంకెవరైనా నష్టపోయిరా?